హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ములక్కాడ మసాలా కర్రీ. ఈ ములక్కాడ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఈరోజు చేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలని యాడ్ చేస్తున్నాను. మంటని లో టు హైలో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఇలా వేయించుకుందామండి. ఈ పల్లీలు ఎక్కువ రోస్ట్ చేయరాదండి, లైట్గా వేయించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని యాడ్ చేస్తున్నాను. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటుండాలి. ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక్కి, ఒక 4 లవంగాలని యాడ్ చేస్తున్నాను. వీటిని ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని 1 స్పూను గసగసాలని యాడ్ చేస్తున్నాను. ఈ గసగసాలు పెద్దగా మంట అవసరం లేదండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని అయినా వీటిని ఇలా వేసుకొని వేయించేసుకోవచ్చు. ఇవి వేగిపోతాయి. వీటిని ఇప్పుడు చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేస్తున్నాను. వీటిని ఇలా బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకుని ఇందులోకి 1 గ్లాస్ దాకా చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలని కోర్స్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్క పచ్చి వాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఇలా పచ్చి వాసన పోయేదాకా ఇలా ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలి. ఇందులోకి మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోండి పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వచ్చేసింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను. వీటిని ఇలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3 మునక్కాయలని ఈ సైజ్ దాకా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ సైజు కట్ చేసుకున్నానండి ములక్కాయ ముక్కల్ని నేను. వీటిని ఇలా మసాలా పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండండి. ఇది కలిపాక ఇందులోకి ఇది మాడకుండా కొద్దిగా మగ్గనివ్వాలి. అందుకని ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ అన్ని హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసి వీటిని బాగా కలిపి మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ దాకా వీటిని మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఇది ఇలా మగ్గిపోయిందండి. ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండండి. ఈ ములక్కాడలు మెత్తగా ఉడకాలంటే ఇప్పుడు మనము ఇందులోకి ఒక 2 టీ గ్లాస్ అన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా వదిలేయండి. నేను ఇక్కడ 8 నిమిషాల దాకా ఉడకనిచ్చాను. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, ములక్కాడ మెత్తగా ఉడికిపోయినాయి. ఇదిగోండి, గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను.
చాలా టేస్టీగా మసాలా పట్టి ములక్కాయలు చాలా బాగుంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.